11 నుంచి 9వ తేదీ ఉదయం 11 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిరాటంకంగా ఈ ప్రసాదాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి ఇవాళ చాలా మటుకు ఫోన్స్ వస్తున్నాయి. ఏంది అని అంటే కరోనా అనేది కూడా ఒక ఇబ్బంది చేసే మళ్ళీ మొదలవుతుంది అనేది వారి వారి డౌట్స్ ఉన్నాయి. వారి శంకరను తీర్చడానికి గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు తగు జాగ్రత్తలు అనంటే శానిటైజేషనే కానీ హ్యాండ్ శానిటైజేషన్ ప్రొవైడ్ చేయడమే కానీ శుచి శుభ్రత అక్కడ గ్రౌండ్ లో పాటించడమే కానీ తగు ఏర్పాట్లు వాళ్ళు చేయడం జరిగినదన్నమాట. రెండవది 8వ తేదీ ఉదయం ఎవరైతే చేప ప్రసాదాన్ని తీసుకున్న దాని తర్వాత 45 రోజులు పథ్యం అనేది ఉంటుంది. ఆ పథ్యంలో సూచించినటువంటి 27 పదార్థాలను వారు ఎవరైతే రోగులు ఉన్నారో వారికి 45 రోజులు పథ్యం చేయాలి. అది పథ్యం అనేది కంపల్సరీ ఉంటుంది అన్నమాట. ఆ పథ్యం ఇంటికి తీసుకోవడానికి మళ్ళీ వేరే కార్తీ ప్రసాదం ఇవ్వడం జరుగుతుంది. అది 6 మాత్రలు చేసుకోవాలి. ఆ 6 మాత్రలను చేసుకొని నీడల ఆరబెట్టుకోమని రాసుకోండి. నీడల ఆరబెట్టుకొని ప్రతి 15 రోజులకు ఆరుద్ర, పుష్యమి, పునర్వసు అనే 3 కార్తులు వస్తాయి. ఆ కార్తుల నాడు ఉదయం ఒకటి పరిగడుపున గోరువెచ్చని నీళ్లతోని రాత్రి భోజనం చేసిన దాని తర్వాత ఒక మాత్ర 2 గంటలు గ్యాప్ ఇచ్చి ఒక మాత్ర అలా మళ్ళీ 15 రోజులకు 2 మళ్ళీ 15 రోజులకు 2 అలా 45 రోజులు ఈ ప్రసాదాన్ని తీసుకున్న దాని తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ తీసుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఫుడ్, వాటర్ ఇవన్నీ మళ్ళీ చిన్న బ్రేక్ఫాస్ట్ అవన్నీ సప్లై చేయడం బద్రీ విశాల్ పన్నాలాల్ పితివారు, అగర్వాల్ సేవా సమాజ్ ఇంకా 2-3 ఎన్జిఓస్ ఉన్నారు. వారి అందిస్తున్నారు అన్నమాట భోజన సదుపాయాలు. అయితే మనతో పాటు కైలాష్ కేడియా గారు ఉన్నారు. వారు గత సంవత్సరం ఏదైతే 45 రూపాయలు 50 రూపాయలు ఏదైతే గవర్నమెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేప పిల్లల కోసమే అది మేము ఛార్జ్ చేయమన్నమాట. అది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు ఏదైతే ప్రొక్యూర్ చేస్తారు కదా ఫిష్లింగ్స్ ని వాళ్లకు అది చెందుతుంది, అది మాకు కాదు. ఈ సంవత్సరం కూడా ఏదైనా ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే లేకపోవచ్చు. భవిష్యత్ జరుగుతానే అంటే ఫ్రీ సప్లై అనేది కూడా జరగబోవచ్చు అనమాట. అదైతే ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఈ సంవత్సరం కూడా కొంచెం ఇద్దామని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. నేను దుర్బోలిలో ఉంటాను. అయితే ఇందులో ఒక చిన్న సవరణ ఏం జరిగింది, 5 అన్నదమ్ముళ్ళు బత్తిని శివరామ్ శంకర్ గౌడ్, బత్తిని సోమలింగం గౌడ్, బత్తిని విశ్వనాథం గౌడ్ అయితే జరుగుతుందో ఈ మొత్తం వారి ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉన్నది అన్నమాట. దూద్బోలిలో ఉదయం 7వ తేదీ ఉదయం సత్యనారాయణ వ్రతం మొదలుకొని బావి పూజ అవన్నీ చేసుకున్న దాని తర్వాత 12 గంటల పాటు 9వ తేదీ ఉదయం 10కి ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకొని 9వ తేదీ ఉదయం 10:30-11 గంటల వరకు కూడా నిరవధికంగా అందరికీ ఇస్తున్నాం. అయితే ఇక్కడ లోకల్ ప్రజలకు ఒక విన్నపం ఏంటంటే మీరు అందరూ కూడా ఎవరైతే రాష్ట్రాన్ని తెలంగాణ 8 అవర్స్ ఎంత వరకు ఆలస్యంగా వస్తే వాళ్ళకి అంత మంచిది. నాన్ స్టాప్ 24 గంటల పాటు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇవ్వడం జరుగుతుంది. ప్రసాదం పంపిణీ అనేది 24 గంటల పాటు నిరవధికంగా